ప్రభుత్వ పాలనను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వం అందించే ప్రతి మంచి కార్యక్రమము జనాలకు రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండొద్దు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం జనం కూడా దూరం తిరిగి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని, సమయాన్ని వృధా చేసుకొని, రకరకాలుగా ఇబ్బంది పడకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వాలంటీరు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చారు. సరే, తన అధికారానికి దూరమైన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది మాయమైపోయింది. అండ్ ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కూడా హేతుబద్ధీకరణ పేరుతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల్లో విభజన తీసుకొని రాబోతూ ఉన్నారు. ఉద్యోగులను 2 భాగాలుగా డివైడ్ చేస్తూ ఉన్నారు. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అని, టెక్నికల్ ఫంక్షనరీస్ అని 2 భాగాలుగా డివైడ్ చేసి కనీసం 2500 మందికి ఒక గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కనీసం 2500 మందికి ఒకటి గ్రామ వార్డు సచివాలయం ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. 2500 నుంచి 3500 మంది వరకు, మళ్ళీ 3500కు మించి ఇంకొకటి. అంటే ఈ విధంగా వీళ్ళు డివైడ్ చేయబోతున్నారు. 2500 మంది జనాభాకి ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాలేమో ఈ సచివాలయంలో 2 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్, మొత్తం 6 మంది ఉంటారు. 2500 నుంచి 3500 మంది జనాభాకేమో 4 టెక్నికల్ ఫంక్షనరీస్ అలాగే ఉంటారు. ఇంకొకరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ పెరుగుతారు, అంటే 7 మంది. 3500కు మించేమో 4 ఉంటారు. 8 మంది. 4 టెక్నికల్ ఫంక్షనరీస్, 4 మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అని. సో ఇందులో అందరినీ డివైడ్ చేసి ఈ విధమైన హేతుబద్ధీకరణ పేరుతో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీని మీద గ్రామ వార్డు సచివాలయాల సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రకటన విడుదల చేస్తూ కూడా ఉద్యోగుల విభజన పేరుతో దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని, ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగస్తులు ఆత్మగౌరవ సమస్యతో బాధపడుతూ ఉన్నారు అని, ఒక్కరోజు సెలవు కావాలి అన్న 10 మంది అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒక క్యాలెండర్ ప్రకారం పనిచేస్తారు, కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం రోజువారీ కూలీల్లాగా ఒక క్యాలెండర్ లేకుండా పనిచేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు రెగ్యులరైజేషన్, హేతుబద్ధీకరణ పేరుతో మళ్ళీ ఉద్యోగులను విభజించి రకరకాలుగా చేయడం కరెక్ట్ కాదు అని, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా స్టాఫ్ కౌన్సిల్లో చర్చించి, సీనియర్ మంత్రులు అధికారులతో చర్చించి, స్టాఫ్ కౌన్సిల్లో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి అని వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వెరసి మొత్తం మీద గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా పొంగ మళ్ళీ నిర్వీర్యం చేయబోతున్నారా అనే అనుమానం అయితే కలుగుతూ ఉంది కొందరిలో. మరి ఏ విధమైనటువంటి రెగ్యులరైజేషన్ పేరుతో ఎలాంటి సరళీకృత విధానాలను ఇందులో తీసుకుని వస్తారు చూడాలి మరి.